హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి పెరుగు ఆవడలు. చాలా టేస్టీగా, చాలా స్పంజీగా, తొందరగా రెడీ అయిపోతుంది. అలాగే చేసి తెచ్చున్నానండి. చూడండి, ఇందులో కొత్తిమీర వేసుకొని చేసి చూపించున్నాను. చూడండి, దీని కొత్తిమీర చల్లుకొని చల్లగా మనము చక్కగా దీనికి సర్వ్ చేసుకుంటే వెలగ వేసవకాలం వస్తుంది. చాలా నచ్చుతుంది అందరికండి. చూడండి, నేను దీనికి కట్ చేసి చూపిస్తాను. ఎంత సాఫ్ట్గా కట్ అయిపోతుంది. ఏం ఎఫెక్ట్స్ చేయనక్కర్లేదు. చూడ ఎంత టేస్టీగా టేస్టీ పెరుగు ఆ వడలు రెడీ అండి. చాలా బాగుంటాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా ఎక్కువ చేసుకోవచ్చు. మళ్ళీ వేసవికాలం ఎప్పుడు దాహం వేస్తూనే ఉంటుంది. ఇంకా పెరుగు మజ్జిగ అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంకా దహి వడ అని హిందీలోనే ఎలా చేస్తారు చట్నీలతోటి, అది కూడా నా ఛానల్లో ఉంది. తప్పకెళ్ళి చూడగలరు. మీరు కూడా చూడండి. అంత టేస్టీగా, అంత ఒక్కసారి మన స్పూన్ పెట్టామంటే మరి ఆగమండి, అలా తినేస్తూనే ఉంటాం. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక గ్లాసుడు ఒక కప్పు అంటే ఒక గ్లాసులో వస్తుందండి. ఆ మినప్పప్పు గుడ్లు నానపెట్టుకున్నాను నేను. మినపప్పు గుడ్లు ఒక 4-5 గంటలు నానబెట్టిన తర్వాత ఇలాగా పప్పు చక్కగా మనము గారెల్లాగా చిక్కదనంగా రుబ్బుకోవాలి. నీరు వేయకుండా చక్కగా కొంచెం వేసుకుంటే ఇలా పేస్ట్ లాగా రెడీ అవుతుంది. వాటర్ మాత్రం వేయొద్దే. చక్కగా అయిపోయిన తర్వాత దీన్ని తీసి దీనిలోన ఒక 1/2 చెంచాడు సాల్ట్ వేసుకుంటున్నాను. పప్పు రుబ్బడం తెలుసు కదండి. మనం గారెలు వేస్తాం ఎక్కువ. మన సౌత్ ఇండియన్స్ గారెలు ఇడ్లీలు ఎక్కువ చేస్తుంటాం. అలాగే థిక్గా రుబ్బుకోండి. ఇదండి 4-5 చెంచాలు బొంబాయి రవ్వ. అవునండి, బొంబాయి రవ్వ వేసుకుంటే గారెల్లోన ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేయదు, మళ్ళీనే కరకరలాడుతూ రుచిగా వస్తాయి. ఇలా వేసుకొని దీనికి బాగా చక్కగా దీనికి మద్దనం చేసుకోవాలి. ఎందుకంటే దీనిలోన హెయిర్ ఫార్మెంట్ కావాలి కదా, అప్పుడే చక్కగా ఉలాకగా బాగా వస్తుంది. చక్కగా ఇలాగా దీనికి బీట్ చేసుకోవాలి. చేతితోటే చేసుకున్నారనుకో చాలా బాగా దీనికి చక్కగా ఇది వస్తుంది. ఇలాగా ఫ్లఫీగా ఇలా పడుతుండాలి. ఎంత ఇలాగా ఇలా చేసుకున్న తర్వాత వెళ్తామా, దీనికి మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టాలి. ఎందుకంటే దానిలో బొంబాయి రవ్వ వేస్తున్నాను కదా, దానికి ఉబ్బుతుంది చక్కగా. ఎప్పుడైనా బొంబాయి రవ్వ వేసిన తర్వాత కొంచెం పక్కన పెడితే 10-15 నిమిషాలు ఉబ్బిపోతాయి. చక్కగా కరకరలాడుతూ వస్తాయి. దాని తర్వాత ఇంకొక డిష్లోనండి, దీనిలోనే ఒక 4 గ్లాసులు మంచినీళ్ళు వేసుకుంటున్నాను. ఎందుకంటే పెరుగులో అంటే వాళ్ళు దీనిలో వేయాలి, అందు గురించే వేసుకుంటారు. నార్మల్ వాటర్ అండి, చిల్డ్ వాటర్ కాదు, వేడి నీళ్ళు కాదు, నార్మల్ వాటర్ వేసుకొని దీనిలోనికి ఒక చెంచాడు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని కలిపేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. దాని తర్వాత దీన్ని చక్కగా కలిపేసిన తర్వాత దీనికి ఒక పక్కన పెట్టుకొని ఇంకో దాంట్లోన ఇది నీకు 1/2 కిలో పప్పు ఇదండి పెరుగు, గడ్డ పెరుగు తీసుకుంటున్నాను. పెరుగులోనే కొంచెం వాటర్ వేస్తే కొంచెం జస్ట్ రన్నీలాగా ఉండాలి. ఎక్కువ రన్నీలాగా ఉండకూడదు పెరుగు అనుకొని, ఇంకా ఎక్కువగా థిక్గా ఇంక ఉండకూడదు. ఎందుకంటే వడలు పెరుగు అబ్జర్వ్ చేయవు. ఎలాగ ఉండాలంటే మనము మజ్జిగ తాగుతాం లేకపోతే లస్సీ తాగుతాం చూడండి, ఆ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. దీనికి చక్కగా వాటర్ వేసుకొని కొంచెము బీట్ చేసుకోవాలి. కొంచెము దీని రన్నీలాగే ఉంటుంది పెరుగు. వెళ్దామా గ్యాస్ తరఫు? ఇది ఇంకా పక్కన పెట్టేసుకోవాలండి. దాని తర్వాత గ్యాస్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. మనము చక్కగా వడలు చేసుకోవాలి. ఆ 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న వడల డోతోటి ఇలాగ ముద్దలా తీసుకొని దీనికి హోల్ పెట్టుకొని ఇలాగ వేసేసుకోండి. మా అమ్మ చాలా బాగా చేస్తారండి. వాళ్ళకైతే ఇది మా హ్యాబిట్ కదా. చూడండి, ఇలాగ కొంచెం చెయ్యికి నీళ్ళు అత్తుకొని ఇలా కొంచెం ముద్ద తీసుకొని కొంచెం హోల్ చేసి ఇలా వేసేస్తుంటే తొందరగానే అయిపోతాయి. మీరు అంటారా ఇలా అవటం లేదంటే స్పూన్ తోటి కొంచెం పెద్దలు వేసేసుకోండి. కానీ ఇలా చేస్తూ వంకాయ ఇంకొచ్చినా పర్వాలేదండి, మనం వింటాలేం కదా, తింటాం. కానీ ఇలా ప్రాక్టీస్ అవుతుంది. నాకే ముందు అలాగే వంకాయ ఇంకా వచ్చేది. అలా చేస్తూ మనకి వస్తాయి. ఇంకా మన తెలుగు వాళ్ళము వడలు వేయడం రాకపోవడం అంటే ఇంకేంటి, మీరు నేర్చుకోండి, పిల్లలకు కూడా నేర్పించండి. ఇలాగా చక్కగా మన బాండీలోన ఎన్ని పడుతున్నాయో అన్నీ వేసేసుకోండి. చాలా ఈజీ ప్రొసీజర్ అండి. ఇంకా నా ఫేవరెట్ మా ఇంట్లో అది. ఇంకా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజులు 3 రోజులు తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మళ్ళీ పెరుగు కూడా పులుపుదు, ఎక్కువ అవ్వదు, పుల్ల అవ్వదు. ఎందుకంటే కొంచెం స్వీట్ పెరుగే తీసుకోండి, ఎక్కువ పులుపు లేకుండా.
వేసిన 10 నిమిషాల తర్వాత 5-10 నిమిషాల తర్వాత చూడండి 5-6 నిమిషాల తర్వాత ఇలాగ పైకి వచ్చేస్తాయి రెడ్ కలర్ వచ్చేసి. మీడియం హీట్లో పెట్టండి. గ్యాస్ స్టవ్ ఎక్దమ్ హైలో పెట్టిస్తే మాడిపోతాయి, ఎక్దమ్ లో పెట్టిస్తారంటే పచ్చి ఉండిపోతే దెన్ మళ్ళీ నూనె ఇంక పీల్చేస్తాయి. ఇలాగ మీడియం హీట్లోన చక్కగా నూనె వేడి చేసుకొని ఎన్ని వడలు అవుతాయి అన్ని వడలు వేసుకొని దీనికి చక్కగా కరకరగా ఎరుపు రంగు వచ్చేదాకా వేపుకోయండి. ఎక్కువ ఎరుపు రంగు అవసరం లేదు. మా అమ్మ ఆనియన్ వడలింగ్ చేస్తారు, మా ఇంకొక ఫ్రెండు శనగపప్పు ఆనియన్ వడలు కూడా చేస్తారు. మీరు ఏం చూడాలనుకుంటున్న నా ఛానల్లో చెప్పండి, తప్పకుండా చూపిస్తాను నేను. చూడండి ఎంత బాగున్నది. దీనిలో ఆనియన్ అని వేసామంటే ఇది మసాలా ఆనియన్ వడలండి, చాలా టేస్టీగా ఉంటాయి. అది వేరే రోజు మీకు చూపిస్తాను నేను. ఇలాగా అన్ని వడల్ని తీసేసుకోవాలి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా పెరుగు ఆ వడలు రెసిపీ. చక్కగా అన్నీ తీసేసానండి, తీసేసి పక్కన పెట్టుకోండి. ఈ పెరుగు దగ్గరకు వచ్చాను. పెరుగులోన కొంచెం స్పైసెస్ దించేస్తాము. దీనిలో వేస్తున్నానండి అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర చేసిన పేస్ట్ ఒక 2 చెంచాలు వేసుకోండి. కొంచెం కారం వస్తుంది, బాగుంటుంది. ఏంటి తెలుగు దయవడ హిందీ దయవడలోనేంటి హిందీ వాళ్ళు చేసిన దాంట్లోన మనం తిక్కా చట్నీ అనుకుని గ్రీన్ చట్నీ వేసుకుంటాం, దాని నుంచి కారం తనం వస్తుంది. మనం ఇప్పుడు కారం లేదు కదా, అందు గురించి ఇలాగ 2 చెంచాలు ఇలాగా మనము పెరుగులోని వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. లేకపోతే మీ ఇక్కడ పేస్ట్ లేదన్నారా, కొంచెం మిరపకాయలు, 4 మిరపకాయలు, అల్లము, జీలకర్ర గట్టిగా కచ్చపక్క చేసి దాన్ని కొట్టేసి వేసుకోవచ్చు. దీనిలో వెళ్దామా, తాలింపు పెడతాం. తాలింపులోకి 4 చెంచాలు ఆయిల్. ఇదే కదా కింగ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్. తాలింపు పెడితే కదా ఆవడలు ఆహా గమగమలాడుతూ ఎంత రుచిగా ఉంటాయి అంత రుచిగా ఉంటాయి. దీనిలో వేస్తున్నాను మినప్పప్పు. మన తెలుగు వాళ్ళు మినప్పప్పు శనగపప్పు వాడకపోతే మనం ఎలాగండి. 1 చెంచాడు మినప్పప్పు వేస్తున్నాను. నేను శనగపప్పు వేయటం లేదు, మీకు కానీ నచ్చితే మీరు 1 చెంచాడు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. దీనిలో వేస్తున్నాను 1 చెంచాడు జీలకర్ర. ఇవి చిన్న మంట మీద एकदम చట్పట్లు ఆడిపోవాలి. అంటే ఎలాగో దీనికి వేగగలంటే బస్ అంతే, మాడిపోతాయి అన్నట్టుగా అంత చక్కగా వేగాల. వేగితే కదా రుచి. తర్వాత ఆవాలు వేసుకుంటున్నానండి. కొంచెం పోపు గినుసులు కొంచెం ఎక్కువ వేసుకోండి, 1 చెంచాడు. చెంచాడు అంటే ఏంటి, మనము స్పూను యూస్ చేస్తాం కదా భోజనంకి, అంతే. ఇలాగా చక్కగా కలిపేసుకొని దీనికి చక్కగా చట్పట్లు ఆడనివ్వాలి. దాని తర్వాత దీనిలోనే వేస్తున్నాను 2 రెమ్మలు కరివేపాకు. 2 రెమ్మలు కరివేపాకు వేస్తే అవి చట్పట్లాడతాయి. ఇదే కదా పోపు, మనం తెలుగు పెరుగు ఆ వడలు అనుకొని వేసాను. సౌత్ మన తెలుగులో, హిందీలోని, ఇంకా నేను మా ఛానల్లోన సంగీస్ రెసిపీస్లోన చాలామందికి నచ్చినాయి. ఈ తాలింపు ఇంక వేస్తారా అని దీనిలో కొంచెం ఇంగ వేసుకున్నానండి, 2 చిటుకులు. తాలింపు ఇంక వేస్తారా, చాలా బాగుంది సంగీత, చేసి చూస్తాను నా ఫ్రెండ్స్ అందరు అన్నారు. మన తెలుగులో మహత్వమే అండి, కొంచెం వెరైటీగా వంటలు చేస్తాం మనము. ఇలాగా చక్కగా దీనికి ఇలాగా వేగిపోయిన తర్వాత దీనికి గ్యాస్ ఆఫ్ చేసేయండి. చక్కగా వేగిపోయింది చూడండి. గ్యాస్ ఆఫ్ చేసి ఎక్దమ్ కూల్ డౌన్ చేసేయండి. ఎక్దమ్ వెళ్దామా పెరుగు దగ్గరికి. ఇలాగా వడలు తీసి వాటర్లో వేసుకున్నానండి. చూడు సాల్ట్ కలిపిన వాటర్ ఉంటుంది కదా, దానిలో వేసుకున్నాను. వేసుకొని ఇలాగ చక్కగా ఒక్కొక్క వడను వాటర్ పిండేసి ఈ పెరుగులో వేసుకోవడమే, అంతే. ఇది మన తెలుగులో వంటకం చాలా టేస్టీ, చాలామందికి తెలియదు కూడా. ఆవడ్లా ఎలా చేస్తారా అనుకొని అంటుంటారు. ఏంటి బయటికి వచ్చేసి చదువుకొని జాబులు చేసుకొని పెళ్లి చేసుకొని పైకి బయట ఉండిపోయిన పిల్లలకి ఇలాంటివన్నీ తెలియవండి. ఈ రుచులు మనకు చూపిస్తే మన తెలుగులో వంట అంటే అమృతంలాగా ఉంటుందని చూపించాలి మనం అందరం. వేసి ఇంట్లో చేస్తుంటాక పిల్లలకు తెలుస్తుంది కూడా ఎలాగింక ఉంటుందా అని. ఎలాగండి వాటర్లో వేసుకొని దీనికి ఇలాగా ఒక 5-6 నిమిషాలు ఉంచామంటే వాటర్లోనే నార్మల్గా అయిపోతాయి, అంటే మెత్తగా అయిపోతాయి. దాని తర్వాత పిండేసి ఇలాగా వేసుకోవడమే. మళ్ళీ చెప్తున్నాను, పెరుగు గడ్డ పెరుగు ఉండకూడదు, అలాగని ఎక్దమ్ రన్నీ ఉండకూడదు. ఎక్దమ్ రన్నీ ఉన్నదనుకో మళ్ళీ వడలకి పట్టదు. అందు గురించే లస్సీ తాగుతాము, లేకపోతే మనము బటర్ మిల్క్ తాగుతాము, అంత సన్నంగా ఉంటే చాలు. ఇలాగ వేసుకొని ఇలాగ చక్కగా స్పూన్ తోటి దీనికి ఇలా నొక్కు వేసేయండి. వేసిన తర్వాత దీనిలో వేయాలి ఏంటి కింగ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్, తాలింపు. పూర్తి తాలింపు చల్లారిచేయాలండి.
కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి. నేను 4 చెంచాలు అన్నాను, మీరు కావాలంటే ఒక 2 చెంచాలు పెంచుకొని వేసుకోండి. తాలింపు వల్లే రుచి. వేసుకొని కానీ పూర్తి కూల్ డౌన్ చేసి వేసుకోండి. ఎందుకంటే పెరుగులోన వేడి వేడిది వేసామనుకో కొంచెం చిరుచేది వస్తుంది పెరుగు, అందు గురించి అంటున్నాను. తాలింపు పూర్తి చల్లారిపోయిన తర్వాత కావాలంటే మీరు ముందు వడలు చేయక మునిపే మీరు తాలింపు పెట్టుకొని దాన్ని మూత పెట్టి చూస్తే దాన్ని అరోమా ఎక్కడ పోదు. ఇలాగ చల్లారిపోతప్పటికి ఇలాగ వేసుకొని దీనికి చక్కగా ఇలాగ నొక్కు వేస్తుంటే ఆహా, మీరు విస్తుండాలి కానీ ఇంట్లో వాళ్ళందరూ తింటూనే ఉంటారు. చాలా బాగుంది, చాలా బాగుంది అనుకొని నేను అన్నానని కాదండి, తప్పకుండా ఒకసారి చేసి చూడండి. మళ్ళీ మంచి మంచి కమెంట్స్లు చేసి పెట్టగలరు నాకు. సంగీస్ రెసిపీ తెలుగులోన మీరు ఇంకా ఏమి చూడాలనుకుంటున్నారో నాకు తప్పకుండా ఒకసారి కమెంట్ చేసి చెప్పితే నేను మీకు షేర్ తప్పకుండా చేస్తాను. నేను ఇంకా వేసవకాలంలోనే ఇప్పుడు మంచి మంచి డ్రింక్స్లు వస్తున్నాయి. ఇంకా మస్క్ మెలన్ డ్రింక్లు ఇవన్నీ ముందుకు షేర్ చేస్తాను మీకు నేను. ఇప్పుడు వేసవకాలం వస్తుందంటే మరి అందరూ డ్రింకుల మీదే ఉంటారు. బయట కోకోకోలా తాగేద్దామా, ఇది తాగేద్దామా వద్దా. మరి మీ ఇంటిలోన మీ చేతిలోన అంత చక్క వస్తువులు మనం చేసి పెట్టగలిస్తే ఎందుకు పిల్లలు బయటికి వెళ్తారండి. దీనికి మూత పెట్టి 15-20 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి. ఎందుకంటే తాలింపు, పప్పు, పెరుగు, వడలు అన్నీ చక్కగా కంబైండ్ అయిపోయి రుచి పెరిగిపోద్ది. దీని గుప్పెడు దీనిలో చక్కగా దీనికి ధనియాపత్తి, ఫ్రెష్ ధనియాపత్తి దీనికి వేసుకుంటున్నాను. దానిలో ఉన్నదండి మజా. తింటే ఒక్కొక్కటి ఇలా తీసి చూపిస్తే తింటుంటే ఆ రుచి మీకు చూపిస్తే చూడు ఎంత సాఫ్ట్ కట్ అయిపోతుంది. ఎందుకు మనం వాటర్లో వేసాము, గారెలు 10 నిమిషాలు ఉంచాం, అందులో మళ్ళీ పిండి సేగన పెరిగంత అబ్జర్వ్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.